షాట్. మొత్తం స్కూల్ బస్సులే ప్రజెంట్, మొత్తం స్కూల్ బస్సులే. ఇది అల్కన్ బీచ్. ఎట్లా ఉంది బీచ్? మామూలుగా ఎండ మాత్రం 50 డిగ్రీలు కొడుతుంది, అయినా పోవాలి, తప్పదు పనికి. ఇంటికాడ ఉండి వాడి కేంద్రం మధ్య సంపాదిస్తున్నారు. ఎర్రటి ఎండలు చంపుతుంది. నువ్వు ఇంటికాడ ఉండి మంచిగా సెట్ కింద కూర్చుంటే బీరు తాగుతున్నావు వచ్చి టైంకి. వాడి కేంద్ర మంచిగా సంపాదిస్తుండ అనేటోడు. అసలు ఇంత పచ్చగా గడ్డిని, ఇంత ఎండలో కూడా ఇంత పచ్చగా ఉంటుంది. మా గొర్రెని తీసుకొచ్చి ఇలా మేపాలనిపిస్తుంది ఒక్కొక్కసారి, అమ్మేసినాం కానీ. మనది ఒక ఎక్కంటే ఇక జొమాటో వాళ్ళు కూడా ఎర్రటి ఎండల బండి మీద కొడతారు డెలివరీ. ముఖాలు కర్రె పడిపోయినాయి బాబా. హీరో ఇంకా రాలే రోజులు పబ్లిక్ ఎండకు పార్కులకు. మొన్న మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు వస్తారు పార్కులకు అందరూ. ఇక్కడ పెద్ద బాల్ ఉంటుండే తీసేసారు, ఏమో పెట్టిరు అంత. బాల్ ఎటుకి పెద్ద బాల్ ఉంటుంది, మీదికి కడుతుంది. ఇక్కడ బాల్ ఎదురు అసలు అడిపాసు మన ఇండియాలో ఉంటుంది అనుకుంటాం. అడిపాసు పెట్టిరు పార్కులు, అడిపాసు. పింక్, లైట్ పింక్. ఎప్పుడు బండ్లు నడచడం మీద ఉంటే అసలు రోడ్డు మీద వీళ్ళు ఏం పని చేస్తారు ఇంకా అర్థం కాదు. ఒక్కడికి ₹1,00,000 ప్యాకేజ్. అందుకోసం మంచి చదువుకోర్రా అంటారు. ఇల్లే చదివి రా అంటే చదువుతావా? గోటిలు ఆడబోతావు, క్రికెట్ ఆడబోతావు. ఇండియాలో పెట్రోల్ రేటు పెంచిర్రు అనేటోళ్ళకు చెప్తున్నా. కాలకు పోయినా కానీ బండి తీసుకుని పోతారు. పెట్రోల్ రేటు పెరిగింది అంటారు, 100 అంటారు, 200 అంటారు. కాలకు వెళ్ళిన పెట్రోల్ రేటు పెరిగింది. ఒక్కొక్కసారికి ₹1,00,000 ప్యాకేజ్ ఉంటుంది. సైకిల్ తీసుకొని సాయంత్రం పార్కులకు వస్తారు హెల్త్ కోసం. అదే నువ్వు ఇంటికాడ ఏం పని బీకింది లేదు, ఏం బీకింది లేదు. బాత్రూమ్ పోయేందుకు కూడా బండి పడుతుంది చెరుగట్టు. మళ్ళీ పెట్రోల్ రేటు పెరిగింది. సైకిల్ వాడితే హెల్త్ మంచిగా ఉంటుంది, పెట్రోల్ సేవ్ అవుతుంది.